ఇంత ఫ్రీజీ హెయిర్ ని ఇలా చేంజ్ చేస్తాను. ఎలానో చూడండి. చాలా రోజులైతే అయిందనమాట హెయిర్ కేర్ చేసి. అయితే ఈ రోజు నేను హెయిర్ కి మంచి మాస్క్ అయితే వేసేసుకుందాం అనుకుంటున్నాను. ఫస్ట్ అయితే ఇలా డీటాంగ్లింగ్ కోమ్ తో కోమ్ చేసుకున్న తర్వాత ఆయిలింగ్ అనమాట. ఆయిల్ కొంచెం హీట్ చేసిన తర్వాత నేను టీ ట్రీ ఆయిల్ అయితే యూస్ చేస్తున్నా. నెక్స్ట్ కోకోనట్ ఆయిల్ లో 1 డ్రాప్ ఆఫ్ టీ ట్రీ ఆయిల్ అయితే నేను వేసుకున్నాను. అండ్ ఇక్కడ అప్లై చేసుకొని 5 మినిట్స్ నీట్ గా మర్దనా చేసుకున్న తర్వాత క్లచర్ అయితే పెట్టేసుకోవడమే. నేను ఆయిల్ అయితే 3-4 అవర్స్ ఉంచాను నా హెయిర్ మీద. ఇప్పుడు మాస్క్ చేసేసుకుందాము. బనానా ఇంకా కర్డ్ తీసుకున్నాను. చక్కగా ఇలా పేస్ట్ చేసుకున్న తర్వాత హెయిర్ కి మంచిగా అప్లై చేసేసుకోవడమే. బనానా ఇంకా కర్డ్ రెండు హెయిర్ ని స్మూత్నింగ్ చేస్తుంది. ఇంపార్టెంట్ నోట్ ఏంటంటే డాండ్రఫ్ ఉండేలా అస్సలు యూస్ చేయకూడదు. ఇది ఇంకా డాండ్రఫ్ ఎక్కువ అయిపోతుంది. ఇంకా హెయిర్ కేర్ తో పాటు స్కిన్ కేర్ కూడా చేసేసుకుందాం అని చెప్పి స్కిన్ కేర్ కూడా స్టార్ట్ చేశాను. చూసారా నా హెయిర్ అనేది ఎంత బౌన్సీగా తయారైందో, ఫ్రీజీ నుంచి ఎంత బౌన్సీగా టర్న్ అవుట్ అయిందో. నచ్చితే మీరు కూడా ట్రై చేయండి.